या कुक्षि विवरे कृत्वा स्वयं रक्षति सर्वतः नमामि जननीं देवीं परां प्रकृतिरूपिणीं कृच्छेण महता देव्या धारितोऽहं यदोदरे तत्प्रसादात् जगद्दृष्टं मातुर्नित्यं नमोऽस्तु ते पृथिव्या यानि तीर्थानि सागरादीनि सर्वतः वसन्ति यत्र తానౌమి మాతరం భూతి హేతవే. మాతృదేవో భవ, పితృదేవో భవ. ఇప్పుడు మనము నవంబర్ నెల 2025 సంవత్సరం గోచార ఫలితాలు ద్వాదశ రాశుల వారికి ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అందులో ప్రథమంగా మేషరాశి వారికి ఏ విధంగా జరగబోతుంది ఈ నెలంతా, గోచార ఫలితాలు ఏ విధమైన ఫలితాలు ఇస్తాయి అనేటటువంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఇది కేవలము గోచార ఫలితాలే. దీనిలో ఎక్కువ గ్రహాలు అనుకూలంగా ఉన్నాయని మీరు సంబరపడవలసిన పని లేదు. అలాగే తక్కువ గ్రహాలు అనుకూలంగా ఉన్నాయని మీరు కంగారు పడక్కర్లేదు. ఇది కేవలము నెల ఫలితాలు మాత్రమే. ఇది ఎంత చేసినా దీని ప్రభావం 10% మాత్రమే. వ్యక్తిగత జాతకం అనేటటువంటిది 180% నిష్ణాతులైన వాళ్ళు చెబితే, అంతేగాని ఇందులో ఇప్పుడు మనం చెప్పుకునేది కూడా సశాస్త్రీయంగా చెప్పుకుంటున్నాము. దీనిలో నా కల్పనలు కానీ, అభూత కల్పనలు కానీ, మీరు కోటీశ్వరులు అయిపోతారని కానీ, లేకపోతే బికారాళ్ళు అయిపోతారని కానీ చెప్పడం ఏమీ జరగదు. శాస్త్రం ఎంతవరకు చెబుతున్నదో అంతవరకు మాత్రమే మనం చెప్పడం జరుగుతుంది. ఇది గమనించుకోండి. కుంభరాశి వారికి నవంబర్ నెల 2025 గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాము. ఇక్కడ కుంభరాశి వారికి జన్మంలోనే రాహుగ్రహ సంచారం జరుగుతోంది. ద్వితీయ స్థానంలో శనిగ్రహ సంచారం జరుగుతుంది. అది కూడా వక్రగతిలో ఉన్న కారణంగా ఈ నెల 28 వరకు జన్మంలో ఉన్నటువంటి జన్మశని ప్రభావాన్ని చూపిస్తుంది. ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాల్సిందంటే ఈ కుంభరాశి వారికి ఏలినాటి శని జరుగుతున్నది. ఇందాక మొట్టమొదటిలో మనం చెప్పుకున్నాం మేషరాశి వారికి అని చెప్పుకున్నాం. ఇప్పుడు కుంభం చెప్పుకుంటున్నాం కాబట్టి కుంభరాశి వారికి కూడా ఏలినాటి శని. నెక్స్ట్ దీని తర్వాత రాశి శని మీనం, వాళ్ళకు కూడా ఏలినాటి శని. 3 రాశుల్లో శని యొక్క సంచారాన్నే మనం ఏలినాటి శని అంటాం. కాబట్టి ఇక్కడ జన్మంలోనే రాహువు ప్లస్ శని 2 గ్రహాల యొక్క సంచారం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ మన ప్రవర్తన బాగుండే అవకాశం తక్కువ. అలాగే కొన్ని సుఖాలు, ఏ పని మొదలు పెట్టండి ముందుకు వెళ్ళదు. ఏ సుఖాలు అనుభవించడానికి కొంచెం అనుభవంలోకి రావడం తక్కువ అవుతూ ఉంటుంది. ఈ 2 గ్రహాలు జన్మంలోనే 2 తీవ్ర స్వభావం కలిగినటువంటి గ్రహాలు 2 సంచారం అంత భయంకరంగా ఉంటుంది. కాబట్టి లగ్నం తనుభావంగా మనం భావిస్తాం కాబట్టి ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి. పూర్వకాలంలో అంటే ఇప్పుడు కృతయుగం అని కాదండి, మనం స్కూల్లో చదువుకునే రోజుల్లోనో కాలేజీలో చదివే రోజుల్లోనో మనం బ్యాచిలర్గా అంటే బ్రహ్మచారిగా వివాహాత్ పూర్వం మనం బ్రహ్మచారిగా ఉన్నాం కదండి. ఆ సమయంలోనే కొన్ని ఎంజాయ్మెంట్లు ఉంటూ ఉంటాయి మనిషికి. ఏదో సరదాగా ఫ్రెండ్స్తో పాటు ధూమపానం, అదేంటో నవ్వులుతూ ఉంటారు, గుట్కాను పాను ఏదో అంటుంటారు, అవి ఇటువంటివి. ఇట్లాంటి చిన్ని ఈ హ్యాబిట్ వేరు, హ్యాబీ వేరు. అలా ఏదో కొత్త అనుభవం కోసం చేసేటటువంటివి ఏమైనా అవి చేస్తున్నట్టయితే అవి మళ్ళీ జన్మంలో ఈ శని రాహు సంచారం చేసేటటువంటి కాలంలో మరలా ఒకసారి అవి చేస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచన లోపలికి వస్తుంది. అంతే ఎవరితో అనకపోవచ్చు కాబట్టి, కానీ మనసులో ఆ భావనలో ప్రేరేపించేటటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇందులో శని కంటే కూడా రాహు ఉన్నాడు చూసారా, ఈయన కామ క్రోధ లోభ మోహ మమత్సరాలన్నీ కూడా ప్రేరేపిస్తూ ఉంటారు ఈయన. అలాగే కొన్ని విషపు ఆలోచనలు, విష పురుగుల వల్ల కూడా కొంతమంది హాని జరిగేటట్టుగా చూస్తూ ఉంటాడు రాహుగ్రహం. అంచేత చాలా జాగ్రత్తగా వాటిని మళ్ళీ మన జీవితంలో పునఃప్రవేశం జరగకుండా చూసుకోండి. అప్పుడు ఏవో చిన్ని సరదా కోసం చేసినవి మనకి అప్పుడు కూడా అలవాటు ఏమి కాదనుకోండి కొంతమందికి, కానీ వాళ్ళు మళ్ళీ అటువైపు మళ్ళవద్దు, ఇది సూచన. అలాగే అష్టమ స్థానంలో గురుగ్రహ సంచారం అతిచారం వల్ల జరుగుతోంది. ఈ షష్టమ స్థానంలో గురుగ్రహ సంచారం ఏ మాత్రము మనకి
శుభ ఫలితములను ఇవ్వజాలదు. తద్వారా మనకి కొంత అనారోగ్యాలు జరిగే అవకాశం ఉంటుంది. డబ్బులకి ఇబ్బంది పడేటటువంటి అవకాశం ఉంటుంది. తద్వారా అప్పుల కోసం ప్రయత్నం చేస్తాము. అప్పు పుట్టడం కూడా కష్టంగా అనిపిస్తూ ఉంటుంది. ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా గురుగ్రహం అంటే మనం ఏ పని చేయాలన్నా గురుగ్రహం 100కి 100 పాళ్ళు శుభగ్రహం కాబట్టి గురుగ్రహ అనుగ్రహం లేకపోతే పని ముందుకు వెళ్ళడం కష్టమవుతూ ఉంటుంది. అంచేత ఈ 6వ స్థానం అయినటువంటి దుష్టస్థానంలో ఉన్న కారణంగా మనకి కొన్ని ఇబ్బందులే ఉంటాయి. డబ్బులకి ఇబ్బంది ముఖ్యంగా ఉంటుంది. ఆరోగ్య విషయంలో కూడా ఉంటుంది. కొన్ని చోట్ల అపకీర్తి విచారం కూడా కలిగే అవకాశం. ఇక 7వ స్థానంలో కేతుగ్రహ సంచారం. ఇది 7వ స్థానంలో కేతుగ్రహ సంచారం వల్ల భాగస్వామ్యంలో వ్యాపారం చేసుకునేటటువంటి వారు, ఎందుకంటే ఓ పెద్ద బిజినెస్సే మొదలుపెట్టారు అంటే పెద్దదంటే కోట్లని కాదు, వారి శక్తికి మించినటువంటి వ్యాపారానికి, అది ఒక్కరి వల్ల పెట్టుబడి పెట్టడానికి కాదు, ఒకరినిద్దరిని కలుపుకుంటారు. మిత్రులుగా ఉన్నటువంటి వాళ్ళు, చుట్టాల్లో, బంధువుల్లో ఎవరినో కలుపుకొని వాళ్ళ ముగ్గురు ఏదో వాళ్ళ రేషియో అంటే ఆ నిష్పత్తి ప్రకారంగా ఏదో పెట్టుబడి పెట్టుకుంటారు, వ్యాపారం చేస్తుంటారు. ఆ వచ్చిన లాభాన్ని కూడా అదే నిష్పత్తుల్లో పంచుకుంటూ ఉంటారు. కొన్ని సందర్భాలలో నష్టాన్ని కూడా అదే నిష్పత్తుల్లో పెంచుకుంటూ ఉంటారు. ఆ విధంగా ఈ భాగస్వామ్యుల మధ్యన, అలాగే భార్యాభర్తల మధ్యన కూడా అన్యోన్యత లోపించే అవకాశం ఉంటుంది. ఈ భాగస్వామ్యుల మధ్యన కూడా విభేదాలు ఏర్పడే అవకాశం ఉంటుంది కేతుగ్రహం 7వ స్థాన సంచారం. ఇకపోతే 8, 9, 10 అష్టమ, నవమ, దశమ స్థానాల్లో శుక్రగ్రహ సంచారం మంచి ఫలితాన్ని ఇస్తుందండి. అష్టమ స్థానంలో 2 రోజులే, కానీ నవమ స్థానంలో 24 రోజులు చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు. దశమ స్థానంలో ఒక 4 రోజుల పాటు సంచారం చేస్తుంది. వృత్తిపరమైనటువంటి అభివృద్ధి కనిపిస్తూ ఉంటుంది. ఇక 24 రోజులు భాగ్యస్థానం కాబట్టి మీకు ఈ కళారంగాల్లో ఉన్నటువంటి వారికి, సినిమా రంగంలో ఉన్నటువంటి వారికి, టీవీ రంగంలో ఉన్నటువంటి వారికి అందరికీ మంచిది. అలాగే ఈ మనకి ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటంటే భాగ్యస్థానంలోనూ దశమ స్థానంలోనూ కూడా శుక్రుడు ఉన్న కారణంగా షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేవారికి చాలా లాభాలు వచ్చేటటువంటి అవకాశం గోచరిస్తూ ఉన్నది. ఇక రవి సంచారం కనుక మనం తీసుకున్నట్టయితే 8, 9 స్థానాలలో సంచారం 15 రోజులు ఇక్కడ, అంటే 16 రోజులు ఇక్కడ, 15 రోజులు 14 రోజులు ఇక్కడ సంచారం చేస్తున్నారు. ఇది ఈ 9లో కానీ 9వ స్థానంలో 16 రోజులు సంచారం చేస్తున్నాయి. ఇక్కడ కొంచెం చూసుకొని కట్ చేయించండి ఎడిటింగ్లో. ఇక్కడ 16 రోజులు మాత్రం కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలు రావు. భాగ్యస్థానంలో అష్టమ శుభ ఫలితాలు అయితే రావండి. నాన్నగారి యొక్క ఆరోగ్య విషయంలో కొంచెం దెబ్బతినే అవకాశం ఉంటుంది. గుళ్ళు గోపురాలు వెళ్ళాలనుకుంటే కూడా వెళ్ళాలని ప్రయత్నించినా కూడా వెళ్ళలేనటువంటి పరిస్థితి. రోజు పూజ చేస్తున్నా కూడా దేవుడి మీద భక్తి నిలవనటువంటి పరిస్థితి ఈ విధంగా ఉంటుంది. ఈ అష్టమ స్థానంలో ఆయన సంచారం భాగ్యస్థానంలో సంచారం ఆ విధంగా ఉంటుంది. దశమ స్థానంలో 14 రోజుల పాటు సంచారం చేస్తూ ఉన్నారు. ఈ దశమ స్థానంలో సంచారం చేసేది మాత్రం వృత్తిపరమైనటువంటి బాగా అభివృద్ధి మనకి బాగా కనిపిస్తుంది, స్పష్టంగా గోచరిస్తుంటుంది. అలాగే దశమ స్థానంలో కుజుని యొక్క సంచారం నెలంతా కూడా జరుగుతుంది. ఈ దశమ స్థానంలో కుజ సంచారం కూడా ఏమాత్రం వృత్తిపరమైనటువంటి ఇబ్బందులు, వ్యాపారం ముందుకెళ్ళకపోవటం, ఉద్యోగం చేసే దగ్గర మంచి పేరు రాకపోవటం, ఎంత కష్టపడినా కూడా ఈ విధమైన ఫలితాలన్నీ కుజుడు ఇస్తూ ఉన్నాడు. ఇకపోతే బుధుని కనుక మనం తీసుకున్నట్టయితే దశమ స్థానంలో 24 రోజుల పాటు సంచారం చేస్తూ ఉన్నారు. దాని ముందు ఒక 6 రోజులు మాత్రం వక్రగతి కారణంగా 9లో సంచారం చేస్తున్నారు. ఆ 9లో సంచారం చేసే కాలంలో అనుకూలమైన ఫలితాలు రావు, కానీ ఎక్కువ కాలం సంచారం చేసేటటువంటి ఈ దశమ స్థానంలో మాత్రం చాలా మంచి ఫలితాలు ఇస్తూ ఉన్నారు. వృత్తిపరమైనటువంటి అభివృద్ధి స్పష్టంగా గోచరిస్తుంది. మొత్తంగా మనం చెప్పుకోవాలి అన్నట్టయితే ఈ కుంభరాశి వారికి అనుకూలంగా చెప్పాలంటే శుక్రుడు ఒకరు అనుకూలంగా ఉన్నారు, బుధుడు కాస్త పాక్షికంగా కొంత అనుకూలంగా ఉన్నారు, అలాగే రవి ఒక పాక్షికంగా, అంటే ఒక గ్రహం పూర్తిగాను 2 గ్రహాలు పాక్షికంగాను అనుకూలమైన ఫలితాలు ఇస్తూ ఉన్నాయి. తద్వారా ఆ గ్రహాల గురించి మనం పెద్దగా బాధపడవలసిన పని లేదు. కానీ మనకి ప్రతికూలంగా కొన్ని గ్రహాలు ఉన్న కారణంగా మనం తప్పకుండా ఆ గ్రహాలకి మనం పరిహారం చేసుకొని తీరాలి. అంటే పరిహారం అంటే ఏదో పెద్దని కాదు, రోజు నిత్య పూజలోనే ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు కేటాయించండి, నవగ్రహాలని సందర్శించుకోండి. సందర్శించుకోవడం కానీ పఠించడం కానీ ఆ మంత్రాలు చేసినట్టయితే మీకు సర్వశుభాలు చేకూరుతాయి. శుభం భూయాత్.